ప్రతిపాడు నియోజకవర్గ పరిధిలో గల 4 మండలాల్లో పనిచేస్తున్న అర్హులైన విలేకరుల చిరకావాంఛ అయిన ఇంటి స్థలం ఇచ్చి తీరుతానని వైఎస్ఆర్సీపీ ప్రతిపాడు ఇన్ఛార్జ్ వరపుల సుబ్బారావు హామీ ఇచ్చారు. ప్రతిపాడు లయన్స్ క్లబ్ ఆవరణలో మంగళవారం ప్రతిపాడు నియోజకవర్గ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులతో జరిగిన ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా అధికారి సతి బాలకృష్ణమూర్తి, లోవరాజు, ప్రసాద్ బోస్, బాబు తదితరులు ప్రసంగిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాల కార్యక్రమంలో భాగంగా జగనన్న ఇల్లు స్కీమ్ ప్రవేశపెట్టిన ప్రతిపాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ 11,000 ఇండ్ల స్థల పట్టాలు ఇచ్చినా కేవలం 300 మంది విలేకరులలో ఏ ఒక్కరికి ఇండ్ల స్థలం ఇవ్వకపోవడం ఆయనే కారకుడన్నారు. పక్క నియోజకవర్గంలో పలు చోట్ల ఎమ్మెల్యేలు గిఫ్ట్గా ఇస్తానని ప్రకటించడమే కాకుండా ఇళ్ల స్థలాలు ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారన్నది మీడియా మిత్రులు గ్రహించాలన్నారు. అర్హులైన విలేకరులకు అగ్రిగేషన్ కార్డులు, హెల్త్ ఇన్సూరెన్స్ వర్తించేలా చూడాలని గుర్తు చేస్తూ మాట్లాడారు. అనంతరం వరపుల సుబ్బారావు మాట్లాడుతూ నియోజకవర్గంలో 10 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా ఎంపిక కావడానికి ఆయా గ్రామాలలో ప్రభుత్వ అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి ఎప్పటికప్పుడు తీసుకెళ్లడంలో విలేకరుల కృషి అమోఘమన్నారు. ఈ సమావేశంలో శంకవరం ఎంపీపీ పర్వత రాజాబాబు, ప్రతిపాడు జెడ్పీటీసీ బేహార రాజేశ్వరి, ఎంపీపీ గొల్ల క్రాంతి సుధాకర్, తట్టవర్తి ప్రసాద్, కొండ వెంకటరమణలతో పాటు 4 మండలాల ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులు పాల్గొన్నారు. నాకు అవకాశం పరిష్కరించాలని చెప్పేసి మాట్లాడిన అందరూ చాలా చక్కగా చేశారు. గతంలో 2 సంవత్సరాలు ఇక్కడ శాసనసభ్యుడిగా పనిచేసిన అందరూ కూడా మీ అందరూ కూడా తెలుసు. మీ అందరి సహకారం కూడా చాలా బ్రహ్మాండంగా వేళకి పనిచేసిన విధానం కూడా మీ అందరూ కూడా మనం చేస్తున్నాం. ఈ వేళ నిజంగా కూడా ఈ వేళ బాబు గారే కాదు, మోసీ గారు, అలాగే ప్రసాద్ గారు, రావురాజు గారు, బాలకృష్ణ గారు, అధికారి గారు అందరూ కూడా చాలా చక్కగా కూడా విలేకరుల గురించి వాళ్ళ సమస్యల గురించి చాలా ముఖ్యంగా కూడా ముందు పెట్టారు. దయచేసి ఒక విషయం కూడా మీ అందరూ కూడా మనం చేస్తున్నాం. ఇప్పటికే కొన్ని మాట్లాడడం, కొన్ని కార్యక్రమాలు చేయాలి, అవసరాలు ఉంటాయని చెప్పేసి నా దృష్టికి ఉంటుంది. తప్పకుండా ఏమన్నారో అటువంటి పరిస్థితి ఉంటే మాత్రం ఎలక్షన్ ముందే మీ అందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఖర్చు మాత్రమే చేస్తున్నా. ఈ విషయం కూడా మీరు అందరూ కూడా గుర్తించుకోవాలి. మీరు ఐడి కార్డు ఉంటేనే విలేకరుగా కూడా గుర్తించే అవకాశం పెట్టి నేను ఏదో విలేకరుడి, నేను ఆప్యాపుకున్నాను, ఈప్యాపుకున్నా అంటే మాత్రం సెట్ చేసి అంటే ఎవరు కూడా అటువంటి మాత్రం చెల్లుతాయని చెప్పి ప్రత్యేకంగా మీ అందరూ కూడా మనం చేస్తున్నాను. ఎవరైతే ఐడి కార్డు ఉన్నటువంటి వ్యక్తులున్నారో వాళ్ళందరికీ కూడా తప్పకుండా చెప్పిన సమస్యలను కూడా పరిశీలించడానికి సాధ్యమంతా త్వరలో కూడా ఈ వ్యాధి స్థలాలు కూడా అవకాశం చోటు కూడా మంజూరు చేసేందుకు కూడా నా ముందు ప్రయత్నం చేస్తానని చెప్పేసి మనం చేస్తున్నాను. అలాగే ఇన్సూరెన్స్ విధానం కూడా చెప్పారు. సమస్యలు కూడా చాలా సందర్భం జరిగింది. ఈ సమస్యలు కూడా పూర్తి అవగాహన వ్యక్తిగతంలో మీరు అందరూ చెప్పిన దాని మీద దయచేసి రాబోయే రోజుల్లో మీ అందరి సహకారంతో ఈ నియోజకవర్గానికి మీ అందరి యొక్క విధానంలో మీ అందరి ఆశీర్వాదంతో కూడా శాసనసభ్యుడిగా నేను గెలుస్తానని చెప్పి నాకు నమ్మకం ఉంది. కాబట్టి ఒకవేళ మీరు వ్యతిరేకాల్సిన పర్వాలేదు, ఉపయోగించాల్సిన విధానం ఎప్పుడు పట్టించుకోలేదు. కానీ దయచేసి కొంతమంది వ్యతిరేకాలు ఇబ్బంది పడతారని చెప్పేసి వాస్తవం రాయండి. ఏం చేస్తారు మీరు నిజంగా కూడా తప్పు చేస్తే వాస్తవం రాసే ఏం పర్వాలేదు. నేను అనుకుంటారంటే ఈ తప్పు చేశారు కాబట్టి వాళ్ళ వ్యాపారం రక్కుంటుంది, చెప్పినట్టే కదా నేను కూడా అనుకోవడానికి అవకాశం తప్పించి నేను పోయి మాత్రం దయచేసి మాత్రం రాయొద్దు. కాబట్టి మీరు అందరు కావాలి, అన్ని విధంగా మీరు మాకు కావాలి. అంటే చాలా సంఖ్య కూడా రాబోయే రోజుల్లో చాలా పనులు కేంద్రంలో మాట్లాడేది. దయచేసి కేంద్రంలో ప్రత్యేక మనం చేస్తాను. ఈవేళ ప్రభుత్వంగా ఉన్న పరంగా చాలా ఆత్మీయ సమ్మేళనం పెట్టి మీ విధానంలో కూడా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానానికి కొన్ని విధానాలు కొన్ని ఇబ్బందులు దయచేసి నన్ను కూడా మనం చేస్తాను. రాబోయే రోజుల్లో నన్ను దృష్టిలో పెట్టుకోండి. నేను ఎంపీగా శ్రీగారు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి విధానం కూడా తప్పకుండా ఆలోచన చేసి మీరందరూ కూడా ఆశీర్వదించాలి. కూడా కార్యక్రమాన్ని ముందున్నారని చెప్పేసి ప్రత్యేకంగా మీ అందరికీ కూడా మరి కోరుకుంటూ మరి ఈరోజు సర్కార్ కూడా అందరి కార్యక్రమాలు చేసేందుకు ప్రతి వాళ్ళకి కూడా పేరు పేరున నవ్వుబడి నమస్కారాలు కూడా తెలియజేసి సర్వీస్తున్నాను. ఈరోజు మన బాబయ్య గారు ఇన్ఛార్జిగా ఉన్నారండి.
మీరందరూ కూడా మీ వంతు కృషి చేసి ఆయన గెలుపుకి పోరాడతారని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే కొంతమంది సోదరులు ఎంతో బాధతో ఉన్నారు. మనందరికీ మంచి రోజులు వచ్చి అని చెప్తూ ఉన్నానండి. ఎందుకంటే నెగ్గేది మన బాబాయ్ గారే కాబట్టి మనందరికీ కష్ట సుఖాల్లో ఆయన తోడుగా ఉంటారు. మన సోదరులు చెప్పినట్టు మనం డైరెక్ట్ గా ఆయన దగ్గరికి వెళ్ళి మీ సమస్యలన్నీ చెప్పుకోవచ్చండి. కాబట్టి మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నానండి. మీకు ఏ సమస్య వచ్చినా బాబాయ్ గారు ఉన్నారు, మీ ఇంట్లో మనుషులు ఆదరిస్తారండి. మనందరం కలిసి ఆయన్ని వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని కోరుకుంటూ సమర్పిస్తున్నాను. చాలా మంది మాట్లాడడం జరిగింది. గతంలో 2019లో విలేకరుల వ్యవస్థానాల గురించి కొంచెం మేర వచ్చేస్తున్న దశలో మాకు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈయన తదుపరి ఎమ్మెల్యే గారు ప్రసాద్ రావడం జరిగింది. పార్టీ యొక్క హిస్టరీ అంతా కూడా ఈయనకి నేను స్వయంగా చెప్పడం జరిగింది. ఆయన ఎంప్లాయ్ చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఆయన నియోజకవర్గం మీద 11,000 మందికి బిలో పవర్టీ ఇవ్వడం జరిగింది. నిజంగా మన నియోజకవర్గం మీద కేవలం 300 మంది కూడా ఉండరు విలేకరులు. నేను ఇచ్చేస్తానని చెప్పి స్పష్టంగా చెప్పాను. నేను బిజినెస్గా ఉన్నాను కానీ ఇవ్వలేకపోయాడు. కానీ ఏంటంటే అతని మనసులో మనం ఎవరో కూడా విలేకరులుగా గుర్తింపు అంటూ జరగలేదు. ఇస్తానన్నాడు. కేవలం 300 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వలేదండి. ఆయన ఈవేళ చూడండి ఆయన పరిస్థితి కిరీటం లేని రాజు అయిపోయాడు. ఏం చేస్తాడంటే గతంలో నేను విలేకరుగా చేస్తున్నప్పుడు అతని మీద స్టోరీ రాసిన ప్రథమ వ్యక్తి నేను. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా మంది చెక్క బదులు రాశారు. ఉన్నది ఎవడన్నా రాయగలి కదండి, రాయాలి, రాసి ఉండొచ్చు. కానీ ముఖముఖగా ఆయనతో దిగ్గట్టు రాయచ్చు. ముఖముఖగా రాసిన వాళ్ళు తక్కువ మంది. కానీ ఆయన దృష్టిలో పెట్టుకుని ఈ చెక్క పని చేసే విలేకరులు ఇప్పుడు ఇక్కడే ఉన్నారు. చెక్క పని చేసే విలేకరులు ఆయన దగ్గరికి వెళ్ళి ఇవ్వకండి, ఈ 300 మందికి ఇవ్వకండి అని చెప్పి ఈ విషయం కూడా నా దగ్గర ఆడియో రికార్డు ఉంది. అవసరం నేను ఆడియో రికార్డు కూడా బయట వెళ్తాను. ఎందుకంటే అతను సంస్థానంలో ఆయన మనుషులు అనుకున్నాడు, ఆయన సంస్థలో నా మనుషులు ఉన్నారు. నేను 22 సంవత్సరాలు విలేకరుగా చేస్తాను. ప్రజెంట్ ఇప్పుడు స్టాఫ్ రిపోర్టర్గా చేస్తున్నాను. నేను ఎప్పుడు కూడా నా పాలసీ పోలీసు వాళ్ళని నేను నమ్మను. ఎప్పుడు కూడా నేను పోలీసు వాళ్ళతో ఫైట్ చేస్తాను. మీరు ఎప్పుడు చూడండి. ఇప్పుడు ఇందాక ఎవరో కొంతమంది బావరాజు మిత్రులు మాట్లాడారు. కేసు అండి ఏదో చెత్త కేసులు. ఏంటంటే కేసులు పెడితే ఎక్కడ పెడతారు? సెంట్రల్ జైలు పెడతారు. సెంట్రల్ జైలు పెడితే జైలుకి సంబంధించిన బొక్కలన్నీ బయట తీస్తాం. మనం బొక్కలను బయట తీయడానికి మనం భయపడిపోవడం ఏం చేస్తాడు? నా మీద అట్రాసిటీ కేసు ₹1,00,000 ఆఫర్ చేశాడు. ఎవరిని? సాటి విలేకరుని. కింద స్థాయి సామాజిక వర్గం మన రవికుమార్తో చెప్పి అట్రాసిటీ కేసు పెట్టడానికి పెట్టాడు. కానీ అతను నా మనిషి కాబట్టి మొత్తం నాకు చెప్పాడు పెట్టండి. పెడితే నేను అనుకున్నా నేను లోనికి వెళ్తాను, నాకే ఏజ్ బార్ అయిపోయింది. కానీ మొత్తం నేను వెంటాడతానని చెప్పి డైరెక్ట్ అతనికి సమాచారం ఇవ్వడం జరిగింది. ఏం చేస్తాడండి? మన సమాజ ఉద్ధరణ కోసం మనం ఉన్నాం. మనం ఎవరికో భయపెట్టుకోవడం పని ఏంటండి? అసలు రౌతులపూడి ముసలం స్టార్ట్ అయింది. అంత మొత్తం అతని గ్రాఫ్ చాలా పైలో ఉంది. సొంత మండలంలో పక్క మండలంలో ఒక కింద స్థాయి ఒక ఎంపీపీని కొట్టడంతో ముసలం స్టార్ట్ అయింది. ఆ ముసలం జమీల్ గారు కలిశారు. ఆ ముసలాన్ని ఇంత పెద్ద వరకు తీసుకొచ్చారు. రాష్ట్రంలో ఆటోమేటిక్గా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఎంత ఉందండి. ఇప్పుడు తోట కత్తిరించడం కింద ఉంది. నన్ను జైలు పంపడం కాదు, ఆయన జైలు కన్నా సిద్ధంగా ఉంది. ఇంత చెప్తారు చాలా మంది పంపించవచ్చు తప్పలేదు. ఎంత ఉందండి. ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు ఇతనికి కనుక బేషరతుగా ఇతనైతే ఇష్టం లేదు నాకు తెలిసిన మట్టికి ఇతను రావడానికి. కానీ ఏంటంటే మనస్ఫూర్తిగా చేస్తే ఒకలాగా ఉంటుంది, వెళ్ళకపోతే వ్యతిరేకంగా చేస్తే మాత్రం అతన్ని మాత్రం ఖచ్చితంగా నన్ను ఏదో పంపిద్దాం అనుకున్నా కానీ ఆయనే సెంట్రల్ జైలుకి వెళ్తాడు. ఇవాళ స్పష్టంగా చెప్తున్నాను. సరే ఆ విషయం సీనియారిటీ పరంగా మేము ఎన్నో యుద్ధాలు చేస్తూ ఉంటాం. ఎంతో మందిని చూశాను. నేనైతే 8 మంది యాత్రలు చూశాను. సైకిల్ యాత్రలో ముద్రగడ పద్మనాభ గారు సైకిల్ యాత్ర కానీ పాల్గొన్నామండి. ఇలాంటి తాటక చెప్పులు నేనైతే జాడను. అదే విషయం ఆయనకి సంకేతం చెప్పాను. కానీ ఆ విషయంలో కానీ మన విలేకరులకి ఇళ్ల స్థలాలకు రాకుండా
చేసిన వ్యక్తి ఎవడంటే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్. అదే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఇప్పుడు జగన్ నీళ్ళు అని చెప్పారు, మీరు అందరూ ఉన్నారు విలేకరులు, ఇంతమంది పెద్ద పెద్ద విలేకరులు. అదే సార్, ఇంతమంది విలేకరులు ఉన్నారు, జగన్ నీళ్ళు ఉన్నాయి, అంతా కూడా జెన్యున్ వాళ్ళకి ఇచ్చారంటే చెప్పండి. కేవలం 300 మందికి మనకి ఇవ్వడానికి ఎందుకు ఆటంకం వచ్చింది? అది కాబట్టి మీరు ఇన్ఛార్జ్గా మీరు ఉన్నారు కాబట్టి మమ్మల్ని పరిష్కారం కింద చూసుకుని పరిష్కారం చేయాలని కోరుతున్నాను.